తాళిమితోడుతం తగవు తప్పక నేర్పరియుపు తప్పులన్ పాలన చేయునుగాకట నుపాయ విహీనుడు చేయనేర్చునే పాలను నీరు వేరు పరుపంగ మరాళ మెరుంగునుగాని మార్జాల మెరుంగునే తాదుడు చారు రసగణతబూన భాస్కర పద్యభావము. హంస పాలను నీటిని సహజ లక్షణముతో వేరు చేసినట్లు విఘ్నుడు తగవును నేర్పరితనముతో తీర్పును చెప్పును కదా. తెలివిలేని వాడు తీర్పును సరిగా నిర్ణయించలేడు. అట్లే మార్జాలము పాలతో కలసిన నీటిని హంస వలె వేరు చేయలేదు అని పద్యభావము. ఈ పద్యము భాస్కర శతకము నుండి గ్రహింపబడినది. శుభం. తాళిమితోడుతం తగవు తపక నేర్పరి యుప్పు తప్పులను బాలన చేయునుగాకట నుపాయ విహీనుడు చేయనేర్చునే పాలను నీరు వేరు పరుపంగ మరాళ మెరుంగునుగాని మార్జాల మెరుంగునే అదురు చారు రసజ్ఞతబూన భాస్కర తాళిమితోడుతం తగవు తపక నేర్పరి యుపు తప్పులున్ బాలన చేయునుగాకట నుపాయ విహీనుడు చేయనేర్చునే పాలను నీరు వేరు పరుపంగ మరాళ మెరుంగునుగాని మార్జాల మెరుంగునే తదుడు చారు రసజ్ఞతబూన భాస్కర భాస్కర శతకము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. పద్యభావము. హంస పాలను నీటిని సహజ లక్షణముతో వేరు చేసినట్లు విఘ్నుడు తగవును నేర్పరితనముతో తీర్పును చెప్పును కదా. తెలివిలేని వాడు తీర్పును సరిగా నిర్ణయించలేడు. అట్లే మార్జాలము పాలలో కలిసిన నీటిని హంస వలె వేరు చేయలేదు. శుభం. తాళిమితోడుతం తగవు తప్పక నేర్పరి యుపు తప్పులను బాలన చేయునుగాకట నుపాయ విహీనుడు చేయనేర్చునే పాలను నీరు వేరు పరుపంగ మరాళ మెరుంగునుగాని మార్జాల మెరుంగునే తదురు చారు రసజ్ఞతబూన భాస్కర శుభం.